అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. బాబా నవజీవనం ముగించిన తర్వాత అమెరికా ప్రయాణానికి బయలుదేరి వెళ్ళిన ఆ ముచ్చట్లు చదువుతూ అక్కడ ఓక్లహామాలో బాబాకు యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటున్నాం. మే 25వ తారీఖు ఐవీ డ్యూస్ మరియు ఆమె కూతురు చార్మియాన్ ప్రేగ్‌కు వచ్చారు. యాక్సిడెంట్ అయిన వారి బట్టలను లాండ్రీకి వేసే పనిని చార్మియాన్‌కు అప్పగించారు. బట్టల నిండా రక్తం అంటుకొని ఉంది అంటారు చార్మియాన్. మార్గరెట్‌కు విషయం తెలిసి ఆమె కూడా వచ్చింది. హాస్పిటల్‌లో పరిస్థితి చాలా హృదయ విదాయకంగా ఉంది. అందరికీ గాయాలు. ఎలిజబెత్ మంచం మీద పడుకొని కదలలేని స్థితిలో ఉంది. అందరూ బాబాను, మెహరాను గమనించుకుంటున్నారు. ఎలిజబెత్‌ను పట్టించుకోలేదు. బాబా గదిలోకి వెళ్ళిన మార్గరెట్‌తో బాబా మెహరా వద్దకు వెళ్ళు. ఆమెకు ఏదైనా కావాలేమో కనుక్కో అని చెప్పారు. మెహరాకు ఏమీ అక్కరలేదు అని చెప్పాక మార్గరెట్ ఎలిజబెత్ గదిలోకి వెళ్ళింది. ఎలిజబెత్ భారీ శరీరం మంచం మీద కదలలేక అవస్థలు పడుతోంది. మార్గరెట్ ఆమెను కదలించలేకపోయింది. డాక్టర్లు కూడా బాబాను, మెహరానే చూస్తున్నారు. మార్గరెట్ నృత్యం నేర్చుకోవడంతో కొంచెం మసాజ్ చేసే విధానం కూడా ఆమెకు తెలుసు. బాబాకు రోజుకు 3 సార్లు మసాజ్ చేసేది మార్గరెట్. బాబా శరీరాన్ని తాకే భాగ్యం దొరికింది నాకు అంటారు మార్గరెట్. ఆమె బాబా కాళ్ళు, వీపు మసాజ్ చేసేది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన సమయానికి పురుష మండలి వారు కాలిఫోర్నియా చేరుకున్నారు. విషయం తెలియగానే డాంకిన్ ఏరోప్లేన్‌లో వెంటనే వెళ్ళాలి అని అనుకున్నాడు. మిగిలిన వారు కారులో ప్రయాణించాలి అనుకున్నారు. కానీ ఆది సీనియర్ కారు నడపాలి, అయితే అతడికి రూట్ తెలియదు. కాబట్టి రాత్రి ప్రయాణం వద్దు, తెల్లవారుజామున ప్రయాణం మొదలు పెట్టమన్నాడు డాంకిన్. అంతవరకు ఆగడం ఇష్టం లేక ఆది డాంకిన్ చేత ఒక రూట్ మ్యాప్ వేయించుకొని బయలుదేరాడు. ఇండియాలో చిన్న ఖుర్షద్, నాజా ఇక్కడే ఉన్నారు. గతంలో 1937వ సంవత్సరంలో బాబా స్త్రీలను ఫ్రాన్స్ తీసుకెళ్ళినప్పుడు నాజా, ఖుర్షద్ కూడా వెంట వెళ్లారు. కానీ ఈసారి బాబా ఖుర్షద్‌ను తనతో తీసుకెళ్ళలేదు కాబట్టి నిన్ను కూడా తీసుకెళ్ళలేను అని నాజాతో చెప్పారు. ఖుర్షద్ నవజీవనం ప్రారంభమైనప్పటి నుండి బాబాకు దూరంగా బొంబాయిలోనే ఉంటోంది కాబట్టి ఆమెకు బాబాతో విదేశాలకు వెళ్ళకపోవడం పెద్దగా బాధ అనిపించలేదు. తన తల్లి సూనామాసిని చూసుకునే బాధ్యత కూడా ఉండటంతో ఖుర్షద్ పెద్దగా నొచ్చుకోలేదు. కానీ నాసాకు బొంబాయిలో ఆర్నవాజ్ ఇంటిలో ఉండాల్సి రావడం చాలా బాధ కలిగించింది. బయలుదేరే ముందర బాబా ఖుర్షద్‌తో "నీకు దినపత్రిక వస్తుందా?" అని అడిగారు. "వస్తుంది బాబా" అని చెప్పడంతో రోజు దాన్ని చదువుతూ ఉండు అన్నారు బాబా. మే 25వ తారీఖు తెల్లవారుజామున ఖుర్షద్‌కు ఒక కల వచ్చింది. బాబాకు తీవ్రంగా దెబ్బలు తగిలినట్టు తన కలలో ఆమె చూసింది. మెలకువ వచ్చాక బాబాకు ఏదో ఆపద జరిగింది అని గట్టిగా అనిపించింది ఖుర్షద్‌కు. మర్నాడు న్యూస్ పేపర్ 'ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో' బాబా యాక్సిడెంట్ గురించిన వార్త ఖుర్షద్ చదివింది. మెహరాకు, మెహర్ బాబాకు తీవ్రమైన గాయాలు తగిలాయి అని ఆ వార్తాపత్రికలో రాసి ఉన్నారు. వెంటనే ఖుర్షద్ ఆర్నవాజ్ అపార్ట్మెంట్‌కు పరిగెత్తికెళ్ళింది. అప్పటికే వాళ్ళు కూడా ఆ వార్త చూసి ఉన్నారు. ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నారు. ఖుర్షద్ వెంటనే డాక్టర్ బర్ల్సన్‌కు టెలిగ్రామ్ పంపించింది. అందరూ ఎలా ఉన్నారు? యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఆతృతతో ఉన్నాము అని టెలిగ్రామ్ పంపించింది. మే 29వ తారీఖు ఆ టెలిగ్రామ్‌కు రిప్లై వచ్చింది. ఇరానీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు. ఎవ్వరూ చనిపోయే పరిస్థితిలో లేరు. ఎవ్వరూ శాశ్వతంగా అంగవైకల్యంతో ఉండబోరు. వారిని గుణముఖం చేసి సురక్షితంగా వెనక్కి పంపిస్తాము.
వారికి ఏ ఎదురైన దుఃఖమయమైన పరిస్థితులకు చింతిస్తూ ఆహ్, టెలి టెలిగ్రామ్ పంపించారు ఖుర్షద్‌కు రిప్లైగా. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ ఉండి ఉంటే వెంటనే ఏరోప్లేన్‌లో ఒక్లహోమా వెళ్ళిపోయి ఉండేదాన్ని అంటారు ఖుర్షద్. ఆది, గుస్తాజీ, నీలు మొదలైన మండలి వారు 3 రోజులు 1500 మైళ్ళు ప్రయాణించి ప్రేగ్ చేరుకున్నారు. ఆది హాస్పిటల్‌కు వస్తూనే నేరుగా బాబా వద్దకు వెళ్ళడానికి అతడికి అనుమతి లభించలేదు. బాబాను చూసినప్పుడు ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్ కార్చడానికి వీల్లేదు అని చెప్పారు. లోపల ఏడవలేదు కానీ హాస్పిటల్ బయటికి వచ్చాక తనివి తీరా ఏడ్చాను అని చెప్పాడు ఆది. ఆది బాబాను చూసిన తర్వాత ఇండియాలో బాబా ప్రేమికులకు ఇలా ఉత్తరం రాశాడు. మా కళ్ళ నిండా కన్నీళ్లు నిండిపోయాయి. మా హృదయం రోదించింది. పరమాత్ముడైన ఆ భగవంతుడు బాబాను అంతటి నరకయాతనకు, అత్యంత దుస్థితికి, నిరాశమయ పరిస్థితికి ఎలా గురి చేశాడు అని రాశాడు ఆది. పగటిపూట డాంకిన్, సరోజ్, మెహర్జీ బాబాను చూసుకునేవారు. రాత్రిళ్ళు రానో మరియు డాక్టర్ నీలు 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు చూసుకునేవారు. మెహ్రా పరిస్థితి చాలా రోజుల వరకు విషమంగానే ఉంది. మత్తు మందులు ఇచ్చి ఆమెకు నొప్పి తెలియకుండా చేశారు. బాబా గోహెర్‌ను మెహ్రా గదికి పదే పదే పంపిస్తూ మెహ్రాకు మెలకువ వచ్చిందా చూసి రమ్మని చెప్పేవారు. బాబా సరోజ్‌తో మెహ్రా గనుక మరణిస్తే ఆమె అంత్యక్రియలు చేయడానికి సన్నాహాలు చేసుకోమన్నారు. ఆమె చితాభస్మాన్ని మెహరాబాద్‌కు తీసుకెళ్లడానికి కూడా ఏర్పాట్లు చేయమన్నారు. గోహెర్ మెహ్రా గది నుండి అప్పుడప్పుడు ఆమెను చూసి వచ్చి బాబాకు పరిస్థితి వివరించి చెప్పేది. మెహ్రా స్థితి చాలా గంభీరంగా ఉంది. ఆమెను చూసిన డాక్టర్లు పరిస్థితి నిరాశాజనకంగా ఉంది అని అసంతృప్తి వ్యక్తపరిచేవారు. బాబా మెహ్రా గురించే చింతించేవారు. మెహ్రాకు మెలకువ వచ్చాక బాబా గోహెర్‌ను పంపించి మెహ్రాకు ఎలా ఉందో కనుక్కొని రమ్మన్నారు. మెహ్రాను చింతించకు అని చెప్పమన్నారు. ఇప్పుడు మనం దూరంగా ఉన్నా త్వరలోనే కలుస్తాము అని చెప్పి మెహ్రా బాగా తినాలని, త్వరగా కోలుకోవాలని చెప్పమన్నారు. మెహ్రాను పురుషులు తాకరాదన్న ఆదేశం ఉండేది కాబట్టి ఇప్పుడు డాక్టర్లు ఆమెను తాకి చికిత్స అందించడానికి అనుమతించమని మెహ్రాకు చెప్పి పంపించారు బాబా. మెహ్రూకి చెప్పి పంపించారు బాబా. మెహ్రా గనుక నడవగలిగితే ఆమె తన గదికి వచ్చి తనను చూడవచ్చు అని గోహెర్ చేత కబురు పంపించారు. కొంచెం తేరుకున్నాక గోహెర్ సహాయంతో బాబాను చూడటానికి మెహ్రా బాబా గదికి వచ్చింది. ఆమెకు స్పృహ లేనందున బాబాకు తగిలిన గాయాల గురించి మెహ్రాకు తెలియదు. బాబా మెహ్రాకు ధైర్యం చెబుతూ మరేమీ చింతించకు. అంతా సరిపోతుంది. నువ్వు త్వరగా కోలుకుంటావు. నేను కూడా కోలుకుంటాను అన్నారు బాబా. జూన్ 1వ తారీఖు బాబా తనను కలిసిన కొద్ది రోజుల తర్వాత మెహ్రాకు ఒక మెసేజ్ పంపించారు. ఇది నా బాధలన్నిటిలోకి గొప్ప బాధ. అంతేకాదు ఇది ఆఖరిది. నువ్వు నా ప్రియతమవైనందున నా సగ భారాన్ని నువ్వు పంచుకోవాల్సి వచ్చింది. ఇది నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించింది. నీతో ఈ ఎడబాటు నాకు అస్థిమితాన్ని కలిగించింది. నేను నీ బాధల గురించే ఆలోచిస్తూ ఉన్నాను. కానీ 3, 4 రోజులలో మనం తిరిగి కలుస్తాము. బాగా కోలుకుంటాము. బాగా ఉండబోతాము అని పంపించారు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నేను నీకు సంతోషాన్ని కలిగిస్తాను. నిన్ను కలిసిన తర్వాత అంతా వివరిస్తాను. అంతవరకు ఈ 3, 4 రోజుల వరకు నువ్వు గోహెర్‌కు నీ కళ్ళు శుభ్రం చేసి నీకు సహాయపడటానికి సహకరించాలి. నీవు ఇంకా చాలా రోజులు జీవించి నిజమైన ఆనందం అంటే ఏమిటో అనుభవించాలి. అందుకే నీవు చింతించకూడదు. భయపడను కూడదు. బాబా నీతోనే ఎల్లప్పుడూ ఉంటారు. నీ గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు చింత మాని బాగా విశ్రాంతి తీసుకుంటూ
హాయిగా ఉండు అని బాబా ఆ మెసేజ్‌లో రాసి పంపించారు. డాక్టర్ గోహెర్ మెహ్రా పరిస్థితిని వివరిస్తూ ఇలా అంటారు. డాక్టర్ బర్ల్సన్ మెహ్రా ఎక్స్‌రేను చూసింది. మెహ్రాను ఎక్స్‌రేను చూసి మెహ్రాకు వాసన తెలియజేసే నరాలు దెబ్బతిన్నాయి అని చెప్పాడు. మొదటి కొన్ని రోజులు మెహ్రాకు స్పృహ లేదు. ఆమెకు అస్సలు ఏమీ జ్ఞాపకమే లేదు. తర్వాత కొంచెం కొంచెం స్పృహ వచ్చింది మెహ్రాకు. న్యూరో సర్జన్ అడిగిన ప్రశ్నలకు మెహ్రా సమాధానం ఇచ్చింది. ఆమె కళ్ళు వాచిపోయి, మూసుకుపోయి ఉన్నాయి. గాయం నుండి రక్తం కారుతూ ఉండేది. డాక్టర్ గోహెర్ అది ఆ రక్తాన్ని శుభ్రం చేస్తూ ఉండేది. వాసన తెలియజేసే నరాలు దెబ్బ తినడంతో ఆమెకు ఆహారం రుచి తెలిసేది కాదు. రుచి బాగాలేదు అనిపించేది మెహరాకు. కంటి నరాలు దెబ్బతిన్నాయి. కళ్ళు తెరవడానికి సాధ్యమయ్యేది కాదు. ముందు పళ్ళు వదులయ్యాయి. చాలా రోజుల వరకు ఏమీ నమలలేకపోయేది మెహ్రా. మెహ్రా బాబాతో నా నుదుటి మీద ఏర్పడినటువంటి ఆ కణం అది అలాగే ఉన్నా పర్వాలేదు. నా ముందు పళ్ళ గురించి ఏం చెయ్యాలి? అవి ఊడిపోతాయా బాబా? అని అడిగింది మెహ్రా. బాబా మరేం చింతించకు. అవి బాగానే ఉంటాయి అని చెప్పారు. మార్గరెట్ మరియు కిట్టి మెహ్రాకు సహాయం చేసేవారు. మెహ్రాకు బాబాకు తగిలిన దెబ్బల గురించి తెలియదు. తెలిసే తెలిస్తే ఎంతో నీరసంగా ఉన్నా కూడా ఆమె చింతించి మరింత నీరస పడిపోయేది. అందుకే మెహ్రా ముందర ఎవ్వరూ బాబా గురించి మాట్లాడేవారు కాదు. తర్వాత కొన్ని రోజులకు మెహ్రా బాబా గురించి అడిగింది. విరిగిన చేయితో, మొహమంతా గాయాలతో ఉన్న బాబాను మెహ్రా గనక చూసి ఉంటే ఆమె తట్టుకొని ఉండేది కాదు. బాబా తన బాధను మెహ్రా ముందు చూపించేవారు కాదు. మెహ్రా సుమారు 10 రోజుల వరకు కళ్ళు తెరిచి చూడలేకపోయింది. బాబా కోలుకుంటూ ఉన్నారు అని మెహ్రాకు మభ్యపెట్టేవారు చుట్టూ ఉన్నవారు. మెహ్రా కూడా బాబాను చూడాలి అని పట్టు పట్టలేదు. ఎందుకంటే బాబా దగ్గర ఎవ్వరి పట్టు నడిచేది కాదు. చాలా సంవత్సరాల వరకు స్త్రీలు మెహ్రా ముందర ఈ యాక్సిడెంట్ గురించి ప్రస్తావించేవారు కాదు. ఆ విషయాలు ఆమెకు మనస్తాపం కలిగిస్తాయి అని వారికి తెలుసు. ఒక సందర్భంలో మెహ్రా ముందు మణి ఈ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ, అది ఎలా జరిగింది అని వివరిస్తూ ఉన్నప్పుడు, మెహ్రా మణిని అడ్డుకుంటూ తనకు గుర్తున్న విషయాలు వివరించి ఇలా చెప్పింది. నాకు ఎదురుగా కారు వస్తూ ఉండటం కనిపించింది. ఆ కారు మన కారును ఢీకొనగానే నాకు ఒక దృశ్యం కనిపించింది. బాబా యాక్సిడెంట్ జరిగిన సమయంలో సరిగ్గా వెనక కూర్చొని ఉన్న నా వైపు తిరిగి మెహ్రా, నీకు దెబ్బలు తగిలాయా? అని అడిగారు. నేను నా చేతిని నుదుటికి తాకించి, నా గాయం కనిపించకుండా మూసుకుంటూ, లేదు బావా, ఎక్కువ లేదు అని చెప్పాను. బాబా 2 సార్లు అదే ప్రశ్న అడిగారు. నేను 2 సార్లు అలాగే బదులు చెప్పాను. బాబాకు బాధ కలిగించకూడదు అన్న ఉద్దేశంతో. బాబా ముందు సీటులో కూర్చొని ఉన్నారు. నాకు మాత్రం గాయాలు తగిలాయి కానీ, నాకు హాస్పిటల్‌లో మెలకువ వచ్చాక, బాబాకు కూడా గాయాలు తగిలి ఉన్నాయి. నాకు నా కల బాగా గుర్తుంది. నాకు యాక్సిడెంట్ ఎలా జరిగిందో స్పృహ లేదు. అది కేవలం బాబా కృప. లేకుంటే బాబాను రక్తపు మడుగులో చూసి నేను తట్టుకొని ఉండలేను అంటారు మెహ్రా. ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో మెహ్రా అనుభవించిన బాధను మెహ్రు కళ్ళారా చూసింది. కానీ మెహ్రాకు అవి ఏవీ గుర్తు లేకుండా బాబా ఒక ముసుగు వేసేశారు. బాబా చేసిన త్యాగం గురించి మెహ్రా ఇలా అంటారు. బాబా ఈ బాధలను, కష్టాలను భరించారు. చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కానీ అది వేరు. బాబా మనందరి బాధను తన మీద వేసుకున్నారు. అంతేకాదు మౌనం పాటిస్తూ తన బాధను అదిమి పెట్టుకోవడం ఇంకా కష్టం. నొప్పి ఉన్నప్పుడు ఎవరైనా మూలగడమో, అరవడమో చేసి ఉపశమనాన్ని పొందుతారు. కానీ బాబా పెదవులు గట్టిగా మూతపడి ఉండేవి. తన బాధను వ్యక్తం చేయడానికి కూడా బాబాకు అవకాశం లేదు. ఒక చిన్న శబ్దం కూడా బయటికి వచ్చేది కాదు బాబా నోటి నుండి. అంత నొప్పిని భరిస్తూ కూడా
అంతగా నిగ్రహాన్ని ప్రదర్శించేవారు బాబా. నిశ్శబ్దంగా ఉండేవారు. బాబా పని విషయానికి వస్తే మాయను కూడా లెక్క చేసేవారు కాదు. తన పనే బాబాకు ముఖ్యం. అంత ప్రేమ ఉండేది బాబాకు. బాబా మనందరి కోసం ఎంతో చేశారు. దాని ఫలితంగానే మనం ఇక్కడ ఉన్నాము. ఆయన ప్రేమ మూలంగా మనం ఇక్కడ ఉన్నాము. అందుకే బాబాను ప్రేమించగలుగుతూ ఉన్నాము. బాబా మనల్ని అందరినీ గాఢంగా ప్రేమిస్తారు. కాబట్టే మనం కూడా ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం. బాబాను అనుసరించని వారికి కూడా బాబా ఆధ్యాత్మిక ముందడుగును ప్రసాదించారు. బాబాను అనుసరిస్తూ బాబాతో సంబంధాన్ని పొంది ఉన్న మనకు, మన తోటి వారికి కూడా ప్రయోజనం చేకూరుతుంది అని బాబా స్వయంగా చెప్పారు. బాబా కృప అంత గొప్పది. బాబా నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం చాలా బాధను కలిగిస్తుంది. బాబా సనాతనుడు, భగవంతుడు. ఈ భూమి మీదికి దిగి వచ్చి ఈ భూమండలాన్నే పునీతం చేశారు. అంతేకాదు తన సొంత ఇచ్ఛతో తనకు తానే ఈ అఘాతాన్ని కలిగించుకున్నారు. బాబా కారు నడుపుతూ ఉన్న ఎలిజబెత్‌కు ఇంకా వేగంగా వెళ్ళు అంటూ 90 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళుతూ ఉన్న కారును మరింత వేగంగా వెళ్ళేలాగా పురిగొల్పారు. బాబాకు తెలుసు ఆ సమయానికి సరిగ్గా ఆ స్థలానికి చేరుకోవాలని. అంతటి త్యాగం బాబా చేశారు. శరీర బాధలను అనుభవించడం మానవులకు శారీరక బాధ. అవతారుడు బాధల నుండి తప్పించుకోవడానికి తమ శక్తులను ఉపయోగించరు. వారికి ప్రతి కణంలోనూ నొప్పి తెలుస్తుంది. బాబా జీసస్ గురించి చెబుతూ, జీసస్‌కు సామాన్య మానవునిలాగే శిలువ మీద బాధ కలిగింది అని చెప్పారు. బాబా జీసస్‌కు చాలా ధైర్యం, క్లిష్టమైన ఆ అవతారం ఆయన చాలా సహనంతో ఎదుర్కొన్నారు. అతడు జీవించినంత కాలం చాలా క్లిష్టమైనది అని చెప్పేవారు బాబా. జీసస్ అవతారానికి పోలిస్తే మెహర్ బాబా అవతారం కూడా ఏమీ తీసిపోనిదే అంటారు మెహ్రా. బాబా, మెహ్రా, మెహ్రూ మరియు ఎలిజబెత్ హాస్పిటల్‌లో కోలుకుంటూ ఉండగా, డేలియా మరికొందరు ఎల్లిస్ కోర్ట్ మోటల్లో మణికి తోడుగా ఉన్నారు. మణి తనకెందుకు దెబ్బలు తగలలేదు అంటూ రోజూ బాధపడేది. రోజూ బాబాను, మెహ్రాను చూడటానికి హాస్పిటల్‌కి వెళ్ళేవారు. బాబా మెహ్రాకు ఎలాంటి శారీరక బాధలు కలగకుండా చూసుకునేవారు. అలాంటిది మెహ్రాకు ఇంతటి తీవ్రమైన గాయాలకు గురి చేయడం ఎవ్వరూ ఊహించలేదు. మెహ్రా చాలా ఆరోగ్యంగా ఉండేది. ఇదే మొదటిసారి మెహ్రాకు ఇంతటి శారీరక బాధలు కలగడం. బాబాకు వచ్చిన ఉత్తరాలను చదివి వినిపించే బాధ్యత డేలియాకు ఇచ్చారు. ఆ ఉత్తరాలకు జవాబులు కూడా రాయాలి డేలియా. బాబా డేలియాకు జవాబులు చెప్పి రాయించేవారు. డాక్టర్ బర్ల్సన్ ఇల్లు, హాస్పిటల్ పక్కనే ఉండేవి. అతడు తన పేషెంట్స్ గురించి ఇంటిలో అరుదుగా మాట్లాడేవాడు. డాక్టర్ బర్ల్సన్ భార్య జూలియాకు బాబా గురించి తెలిసింది. ఆ రోజు అంబులెన్స్ సైరన్ విని ఏం జరిగిందో చూడటానికి బయటికి వచ్చింది జూలియా. గాయాలతో వచ్చిన ఆ నలుగురు పేషెంట్స్ ఒంటి నిండా రక్తము, మట్టి నిండి ఉన్నాయి. బాబా మాట్లాడకుండా ఉండటం చూసి గాయాల వల్ల ఏర్పడిన నొప్పితో మాట్లాడలేకపోతున్నారేమో అనుకుంది జూలియా. అక్కడ ఉన్న వారికి ఈయన మీకేమవుతారు? మీ తండ్రా? అని అడిగింది. కానీ వారి వారు ఏం చెప్పారో జూలియాకు జ్ఞాపకం లేదు. మణి అప్పుడప్పుడు జూలియాను కలిసేది. అంతవరకు ఆటోమేటిక్ బట్టలు ఉతికే మెషిన్ మణి చూసి ఉండలేదు. జూలియా ఇంటిలో ఆ మెషిన్‌ను చూసి అది ఎలా పనిచేస్తుందో గమనించింది మణి. బాబాను దూరం నుండి చూసినప్పుడు జూలియా చేయి ఊపేది. అంతేకాని బాబాను కలవలేదు. మాట్లాడనూ లేదు. మెహ్రాను కూడా దగ్గరికి వెళ్లి పలకరించలేదు జూలియా. మెహ్రా చాలా ముఖ్యస్తురాలు అన్న అభిప్రాయం మిగతా వారి మాటల ద్వారా తెలిసింది. అంతకు మించి పెద్దగా మెహ్రా గురించి
జూలియాకు ఏమీ తెలియదు. మరుసటిసారి మొదటిసారి మెహ్రా గదికి వెళ్లి కలిసినప్పుడు మెహ్రా చాలా బాగా మాట్లాడింది. కళ్ళు పూర్తిగా తెరవలేక కొంచెం మాత్రమే తెరిసి తల పైకెత్తి చూసేది మెహ్రా. బాబా 12 రోజులు ప్రేగ్‌లో ఉన్న డాక్టర్ బర్ల్సన్ క్లినిక్‌లోనే ఉన్నారు. 48 సంవత్సరాల బర్ల్సన్ మరియు 47 సంవత్సరాల భార్య జూలియా బాబా బృందం మీద చూపించిన చొరవ, అక్కర మండలి వారిని ముగ్ధుల్ని చేసింది. ఈ అవతార లీలాజాలంలో భాగంగా బాబా వారిద్దరిని ప్రేగ్‌లో సిద్ధంగా ఉంచారా అని అనిపించింది. డాక్టర్ బర్ల్సన్ బాబాకు చికిత్స చేయడం గురించి ఇలా అంటాడు. బాబాకు కొంచెం నయమయ్యాక 4వ రోజు ఆశ్చర్యం కలిగించేలాగా బాబా ఎంతో ఆసక్తిగా నా కుటుంబం గురించి వాకబు చేశారు. నాకు తన ఆలింగనాన్ని కూడా ఇచ్చారు. నేను చేసిన సేవకు నన్ను మెచ్చుకుంటూ ప్రశంసలు అందించారు బాబా. నాకు కొంచెం మొహమాటం కూడా అనిపించింది. సామాన్యంగా నా వద్దకు వచ్చే పేషెంట్లు చికిత్స పొంది గుణముఖమైన తర్వాత హాస్పిటల్ బిల్లు కట్టేటప్పుడు డబ్బులు తగ్గించమనో, డబ్బులు ఎగ్గొట్టడమో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ అమెరికాలో అది సర్వసాధారణం. అందుకని ఇప్పుడు బాబా బృందంలోని వ్యక్తులు నా పనితనాన్ని కీర్తిస్తూ, పొగుడుతూ ఉంటే వీళ్ళు కూడా అలా నా డబ్బుకు ఎగవేత పెట్టరు కదా అనుకున్నాడు. ముఖ్యంగా బాబా అలా పొగడటం నాకు మొహమాటం అనిపించింది అంటాడు బల్సన్. బాబా నన్ను ప్రపంచంలోకెల్లా గొప్ప వైద్యుడిగా పొగిడారు. నా భార్య నన్ను ఆట పట్టిస్తూ ఇంకాస్త ఇంకా కొన్ని రోజులు వీళ్ళ మధ్య ఉంటే నీ తలకాయలు నీ తలకాయ పెద్దగా పేలిపోతుంది అనేది నవ్వుతూ. డాక్టర్ నెడ్ బర్ల్సన్ కూతురు మార్గెట్‌కు ఈ విషయం గురించి అడగగా ఆమె ఇలా అంటారు. నాకు చిన్నతనం నుండి ఇండియా అంటే చాలా ఆసక్తి ఉండేది. నా తండ్రి యాక్సిడెంట్ జరిగిన రోజు ఇంటికి వచ్చి ఎవ్వరో నలుగురు ఇండియన్స్ దెబ్బలతో హాస్పిటల్‌లో చేరారు అని చెప్పడంతో నాకు చాలా కుతూహలం కలిగింది. సరోజ్ మరియు మణి నా స్మృతి పథంలో అలాగే నిలిచిపోయి ఉన్నారు. మణి చాలా సార్లు మా ఇంటికి వచ్చేది. ఆమె ఎంతో అందంగా ఉండేది. నేను కలిసిన అందరూ బాబాకు ఎంతో పెద్ద దెబ్బలు తగిలాయో తెలిసింది. నేను కలిసిన అందరు స్త్రీలలో కల్లా మణిని మించిన మంచి స్త్రీను నేను కలిసి ఉండలేదు అనిపించింది నాకు. ఆమె మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తే బాగుండును అనిపించేది నాకు. ఇక బాబా గురించి ఏం చెప్పాలో తెలియదు. బాబా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అనిపించేది. ఒకరోజు నన్ను నా 8 సంవత్సరాల చెల్లి బెత్‌ను బాబా గదిలోకి తీసుకెళ్లారు. బాబా తన చేతిలో బ్రెడ్‌ను పట్టుకొని ఉన్నారు. ఆల్ఫాబెట్ బోర్డ్‌ను పట్టుకొని ఉన్నారు. నేను బాబా కుడివైపు నిలబడ్డాను. ఎవరో బాబా మాటలు మాకు చెబుతూ ఉన్నారు. బాబా ఏం చెప్పారో నాకు గుర్తులేదు కానీ, బాబా నా వైపు చూసిన చూపులను మాత్రం నేను మర్చిపోలేను. బాబా విశాలమైన కళ్ళల్లో నేను మునిగిపోతూ ఉన్నట్టు, ఏదో అసాధారణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నట్టు అనిపించింది. మాకు బాబాను చూసే అవకాశం లభించడం మా అదృష్టం. బాబాను మళ్ళీ, మళ్ళీ చూడాలని అనిపించేది. కానీ ఎలా చూడాలో తెలిసేది కాదు. నాకు బాబా ఎందుకు మాట్లాడారో అడిగి తెలుసుకోవాలన్న కుతూహలం ఉండేది. బాబా ఎందుకు మాట్లాడరో అడిగి తెలుసుకోవాలన్న కుతూహలం ఉండేది. బాబా ప్రేగ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత బాబా గురించి ఇంట్లో ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాకు బాబా గురించి ఇంకా తెలుసుకోవాలని ఆతృత ఉండేది. ఈ సంఘటన జరిగిన తర్వాత మా జీవితాలలో ఎన్నో మార్పులు సంభవించాయి. నా తండ్రి ప్రతి ఆదివారము తప్పకుండా చర్చికి వెళ్ళేవాడు. అక్కడ అవసరమైన ధన సహాయాన్ని అందించేవారు. నా తండ్రికి ఆధ్యాత్మిక మేల్కొలుపు కలిగింది. రోజు రాత్రి చైర్
క్రైస్ట్ గురించి మెడిసిన్ జర్నల్స్ చదువుతూ కూర్చునేవాడు నా తండ్రి. బాబా నా తండ్రి గుర్తించలేని విధంగా ఆయనను మేల్కొల్పారు. మెహర్ బాబా అవతారుడు, భగవంతుడు అని అనుభూతి పొందాలంటే వారి స్వప్రయత్నంలోనే అన్వేషించి, ఆలోచించి అనుభూతి చెందాలి అని ముగించారు మార్గరెట్. మార్గరెట్ కొన్ని సంవత్సరాల తర్వాత బాబాను అనుసరిస్తూ బాబా ప్రేమికురాలు అయింది. ఆ హాస్పిటల్‌లో వేరే విభాగాలలో పనిచేసేవారు కూడా కొందరు బాబాతో సంపర్కం ఏర్పరచుకున్నారు. వారితో ల్యాబ్ టెక్నీషియన్ జెస్ జాబ్స్, హెడ్ నర్స్ వెల్మా డేవిస్ బాబాకు ఆకర్షితులయ్యారు. 1952 జూన్ 3వ తారీఖు అంబులెన్స్‌లో మళ్ళీ తిరిగి మర్టిల్ బీచ్ మెహర్ సెంటర్‌కి ప్రయాణం మొదలుపెట్టాలి. అదే రోజు బర్ల్‌సన్ దండ్ దంపతులకు 25వ వివాహ వార్షికోత్సవం. వారి ఇంటిలో ఒక పార్టీ నిర్వహించారు. బాబాను బాబా తనకు ప్రేమికులు పంపిన అందమైన పూల గుత్తిని డాక్టర్ బర్ల్‌సన్‌కు పంపించారు. సరోజ్ చేత ఖరీదైన వెంటి సిగరెట్ కేస్ కానుకగా బాబా పంపించారు. జూన్ 4వ తారీఖు 2 అంబులెన్స్‌లలో ప్రయాణం మొదలైంది. మెహ్రాకు తలకు తగినంత గాయాల కారణంగా అప్పుడప్పుడు తలపోటు రావచ్చు అని చెప్పారు డాక్టర్స్. మెహ్రా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండేది. చిన్నతనం నుండి ఆమెకు ఎలాంటి అనారోగ్యము, బాధలు తెలియవు. కనీసం దగ్గు గురించి కూడా బాబాకు కనీసం దగ్గు, జ్వరం కూడా వచ్చేది కాదు మెహరాకు. కానీ ఆశ్చర్యకరంగా డాక్టర్లు చెప్పినట్టు మెహరాకు తలనొప్పి తరువాతి రోజుల్లో కూడా రాలేదు. డాక్టర్ బర్ల్‌సన్ భార్య కొన్ని రోజులు న తరువాత మణికి ఉత్తరం రాసి, "మెహ్రా ఎలా ఉంది?" అని ఆమెకు ఉత్తరం రాస్తోందా అని అడిగింది. మణి తన జవాబులో మెహ్రాకు ఎలాంటి తలనొప్పి రావడం లేదు. నాకు వస్తోంది అని రాసింది. బాబా కృప వలన మెహ్రాకు ఆహ్, ఏ బాధ కలగలేదు. తర్వాత బాబాయే ఆమెను కాపాడారు. 1930వ సంవత్సరంలో నాసిక్‌లో మెహ్రా జబ్బు పడినప్పుడు ఆమె కోసం బాబా తండ్రి షరియార్జీ చేసిన ప్రార్థనలే తనను కాపాడాయి అని మెహ్రాకు గట్టి నమ్మకం. జూన్ 4వ తారీఖు బాబా మరియు మెహ్రా అంబులెన్స్‌లోకి ఎక్కారు. అప్పుడే మెహ్రాకు, బాబాకు ఎంత పెద్ద దెబ్బలు తగిలాయో తెలిసింది. మెహ్రా బాబా పరిస్థితి చూసి చాలా కలవరపడిపోయింది. మెహ్రా మనస్సుకు తేలిక పరచడానికి బాబా ఆమె ఆలోచనలను మళ్లిస్తూ, "కిటికీ బయట చూడు, ఎంత అందమైన పరిసరాలు ఉన్నాయో. నీకు ఏం కనిపిస్తోంది?" అని అడిగారు. బాబా మెహ్రా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మెల్లగా వత్తి, "అన్నీ సర్దుకుంటాయి. ఆలోచించకు, చింతించకు" అని ధైర్యం చెప్పారు. "ఇది నా పని. నీవు ఇందులో భాగం పంచుకున్నావు. నీవు నా బాధలలో భాగస్వామివి అయినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. గర్విస్తున్నాను" అన్నారు బాబా. బాబా అంబులెన్స్ వెనకాలే సరోజ్ మరియు మార్గరెట్ ఇంకొక కారులో వస్తున్నారు. ఒకచోట కాఫీ తాగడానికి ఆపారు. కొంత దూరం వెళ్ళాక అంబులెన్స్ టైర్ పంక్చర్ అయ్యి ఆగిపోయింది. దారిలో ఆగి ఉండటం చూశారు. వెంటనే వెళ్లి ఆ టైర్ మార్చడానికి సహాయపడ్డారు. ఆ అంబులెన్స్‌లో పరికరాలు సరిగ్గా లేవు. అందుకే బాబా ఎప్పుడూ అంబులెన్స్ వెనకాలే రండి, ఎక్కడా ఆపకండి అంటూ పదే పదే హెచ్చరించేవారు. ఎక్కడా ఆపకుండా ప్రయాణిస్తూ జూన్ 7వ తారీఖు మర్టిల్ బీచ్ వచ్చి చేరారు. బాబాకు, స్త్రీలకు ఎలిజబెత్ తండ్రికి చెందిన బంగళా యూపెన్ డూన్స్‌లో అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. అది సముద్రపు తీరంలో ఉంది. ఆ ఇంటిలో 7 బెడ్‌రూమ్‌లు, 6 బాత్రూమ్‌లు ఉన్నాయి. చుట్టూ పెద్ద తోట కూడా ఉంది. మెహర్ సెంటర్‌లో కొన్ని సౌకర్యాలు లేవు కాబట్టి త్వరగా కోలుకోవడం కుదరదు. డాక్టర్ విలియం చాప్‌మెన్ రావడానికి కొంత సహాయంగా
ఉంది ఆ బంగ్లా. చాలా సౌకర్యవంతమైన ఆ బంగ్లాను ఎలిజబెత్ తండ్రి తన భార్య కోసం కట్టించాడు. ఆమె రిటైర్ అయ్యాక అక్కడ ఉండటానికి. కానీ ఇప్పుడు చూస్తే అది బాబా కోసం కట్టారా అని అనిపిస్తోంది. బాబా యూపెంటూన్స్‌లో 5 వారాలు ఉన్నారు. బాబా కాలికి కట్టిన కట్టు చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వేసవి కాలం తాపం ఎక్కువగా ఉండటంతో మర్టిల్ బీచ్‌లో ఎలిజబెత్ బాబా గదిని ప్రత్యేకంగా ఎయిర్ కండిషన్ చేయించింది. బాగా చల్లగా ఉండేది బాబా గది. అందరూ బాబా ఎప్పుడు పిలుస్తారా? ఎప్పుడు బాబా గదిలోకి వెళ్లి ఆ చల్లటి గాలిని పీలుస్తామా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవారు. బాబా తాను చెప్పాల్సిన విషయం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళమంటే వెళ్ళడానికి ఎవ్వరికీ ఇష్టముండేది కాదు. మెహ్రా, గోహెర్ ఒక గదిలో, మణి మరియు మెహ్రు ఒక గదిలో ఉన్నారు. మెహ్రాకు పొద్దుపోవడానికి పుస్తకాలు చదివి వినిపించేది మెహ్రు. మణి లాండ్రీ చేసేది. మెహ్రా మరియు బాబా పైన రూమ్‌లో భోజనం చేసేవారు. బాబా రువానాతో ఒకరోజు ఉండటానికి తన దగ్గరకు పిలిపించారు. ఒకరోజు రువాను ఒంటరిగా పిలిచి అన్నిటికన్నా మంచి సిగరెట్లు ఏవి అని అడిగారు. రానో హవానా సిగరెట్స్ అని చెప్పింది. బాబా సరోజ్‌కు చెప్పి ఒక పెద్ద పెట్టె నిండా హవానా సిగరెట్స్ తెప్పించారు. వాటిని రువానోకు బహుమతిగా ఇచ్చారు బాబా. ఆమెకు చాలా ఆనందం కలిగింది. బాబా, నేను మళ్ళీ మీరు ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవవచ్చా అని అడిగింది. ఒక్కసారి మాత్రమే అన్నారు బాబా. కానీ అదే చివరిసారి ఆమె బాబాను చూడటం. ఎందుకంటే 1956వ సంవత్సరంలో రువానో న్యూయార్క్‌లో మరణించింది. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం.